ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే, సాధన చేసే సాధకుడు ఆ సాధనలో ఎదగాలంటే ఎలాంటి మెలకువలు పాటిస్తే ఆ సాధనా మార్గంలో ముందుకు వెళ్తాడు అనే విషయం గురించి తెలుసుకుందాం. చూడండి, మన జీవితంలో, ఈ ప్రాపంచిక జీవితంలో ఏదైనా ఒక విలువైన వస్తువు ఉంది అనుకోండి, దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాం, అవునా కాదా? ఆ విలువైన వస్తువును ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాం మనకందరికీ తెలుసు. అది బంగారం అనుకోండి, వజ్రం అనుకోండి, లేదా మన జీవితంలో మనకు చాలా ముఖ్యమైన వస్తువు అనుకోండి. దాన్ని ఎలా కాపాడుకుంటామో మనం ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అంతకు 10 రెట్లుగా మనం కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే ప్రాపంచిక వస్తువుల కంటే విలువైనది కూడా చాలా ముఖ్యమైనది జ్ఞానం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది ఉన్నారు, అవునా కాదా? కానీ అందులో ఏ కొంతమంది మాత్రమే ఈ ఆధ్యాత్మిక జ్ఞానంలోకి, ఆ భగవంతుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ముందుకు వస్తారు. అసలు ఈ భగవంతుడు అంటే ఎవరో వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఎందుకు? వాళ్ళకు అర్థం అవుతుంది కాబట్టి, భగవంతుని యొక్క గొప్పతనము, జ్ఞానం యొక్క గొప్పతనం వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళు దీంట్లోకి వస్తారు. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తాడంటే, 7వ అధ్యాయం జ్ఞానయోగం, దీంట్లో 3వ శ్లోకం, మనుష్యానాం సహస్రేషు కక్షి ధ్యతితి సిద్ధయే యతతామపి సిద్ధానాం కక్షిన్మాం వేత్తి తత్వతః. ఈ శ్లోకం భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ చెప్పారు. అంటే వేలాది మంది మనుషులలో ఎవరో ఒకరు మోక్ష సిద్ధి కోసం ప్రయత్నిస్తారు. మరి అలా ప్రయత్నించే మందిలో ఎంతో మంది ప్రయత్నిస్తారు. అంటే ఎంతో మంది అంటే ఒక 10 మెంబర్స్ ప్రయత్నించారే అనుకుందాం. అందులో ఒక్కడు మాత్రమే నన్ను తెలుసుకోగలుగుతాడు అని చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. అంటే మనం చేసే సాధన కానీ, స్వాధ్యాయం కానీ, సజ్జన సాంగత్యం కానీ, ఇవన్నిటినీ మనం చేస్తూ ఆచరించి ఆ భగవంతుని అవగాహన చేసుకోలేకపోవడానికి కారణం ఏంటి అంటే, జ్ఞానాన్ని పొందుతున్నాం, ధ్యానం చేస్తున్నాం, స్వాధ్యాయం చేస్తున్నాం, సజ్జన సాంగత్యం చేస్తున్నాం, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ వాటిని ఆచరించలేకపోతాం. ఆచరించకపోవడం అంటే ఏం చేస్తున్నామంటే, పనికిరాని పనులు చేస్తూ, పనికిరాని మాటలు మాట్లాడుతూ మనం సంపాదించిన జ్ఞానాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. ఎలా అంటే, ఇక్కడ తటవర్తి రాజలక్ష్మి అమ్మ చక్కటి ఉదాహరణ చెప్పింది. ఇప్పుడు మనకు ఇంట్లోకి నీళ్ళు అవసరం కదా, తాగడానికి కానీ, మన పనులు చేసుకోవడానికి కానీ నీళ్ళు అవసరం. ఆ నీళ్ళ కోసం ఏం చేస్తాం మనము? ఏదైనా బావికో చెరువుకో మనం వెళ్తాం. మేమేం వెళ్ళము, మా ఇంట్లోనే కొలాయి ఉందని చెప్పకండి, వెళ్తాం, అవునా కదా? ఒక్క నిమిషం. మరి అలా వెళ్ళినప్పుడు నీళ్లు సరిగ్గా అంటే ఆ తెచ్చుకునే బిందె కానీ, బకెట్ కానీ, అది ఎటువంటి రంధ్రము లేకుండా ఉంటే ఆ నీళ్లు చక్కగా మన ఇంటికి వచ్చేస్తాయి, అవునా కాదా? దానికి ఒక చిన్న హోల్ కానీ ఉందనుకోండి, మనం తెచ్చే దారిలోనే ఆ నీళ్ళన్నీ కారిపోతాయి, అవునా కాదా? నీళ్ళన్నీ కారిపోతాయి, నీళ్లు మనకు ఇంటికి చేరవు.
అలాగే మనం సంపాదించినటువంటి జ్ఞానము ఏదైతే ఉందో, గురువులు ఏ విధమైనటువంటి మనకు నియమాలు చెప్పారో వాటన్నిటిని పాటిస్తే కనుక మనము పొందిన శక్తిని కానీ జ్ఞానాన్ని కానీ చక్కగా మన ఆత్మ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అవునా? లేదంటే ఆ పనికిరాని మాటలు మాట్లాడినా, పనులు చేసినా, ఆ చిల్లి కుండలో నీళ్లు ఎలా అయితే ఇంటికి చేరలేవో, మనం చేసిన ధ్యానము కానీ జ్ఞానము కానీ అలాగే పారపోసుకున్నట్లే అని మనకు అమ్మ చక్కటి ఉదాహరణ చెప్పింది. అందుకే చూడండి, మనం అంటుంటాం, అరే వీళ్ళు ఇంత సాధన చేస్తున్నారు, ఇంత జ్ఞానాన్ని పొందుతున్నారు, మళ్ళీ ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని మనల్ని చూసిన వాళ్ళు, అంటే మన యొక్క ప్రవర్తన సరికాకుంటే వాళ్ళు అనేస్తారు. అక్కడ ఎందుకు ప్రవర్తిస్తున్నారు వాళ్ళు అక్కడ అంటే, వాళ్ళకున్నటువంటి అహంకారం. అంటే నేనే ధ్యానం చేస్తున్నాను, నేనే జ్ఞానం పొందుతున్నాను అనే ఒక అహంకారంతో వాళ్ళు అట్లా ప్రవర్తిస్తారు. మనం ఉదాహరణకు రావణాసురుని కనుక తీసుకుంటే, రావణాసురుడు ఎంతో జ్ఞానాన్ని పొందాడు. అవునా? ఎంతో ధ్యాన సాధన చేసి శక్తిని పొందాడు, జ్ఞానాన్ని పొందాడు. కాకపోతే అతనికి అహంకారం చోటు చేసుకుంది. ఏంటి? ఈశ్వరుడే, ఆ భగవంతుడే నాకు సాక్షాత్కారమైండు. నేను ఆత్మలింగాన్ని దర్శించుకున్నాను. నేను అష్టదిక్పాలకులనే నా యొక్క ఆసనానికి, సింహాసనానికి మెట్లుగా సమర్పించుకున్నాను అని ఇలా రకరకాలుగా తను ఏం చేసిండు? అహంకారం పెంచుకున్నాడు. పెంచుకున్న కారణంగా ఏమైంది అక్కడ? తనకున్నటువంటి ఆ సరికాని, అంటే కేవలం కోరిక, ఆ కోరిక వల్ల అతడు ఎంతో ఆ తపస్సు అంతా చేసిన శక్తి అంతా కోల్పోయింది. ఎవరైనా సరే చూడండి, మనం ఎంత జ్ఞానం పొందినా, ఎంత శక్తి పొందినా, సరి అయిన ప్రవర్తన లేకుంటే వీడికి పోయే కాలం వచ్చిందనో, లేక వీనికి అహంకారం పెరిగిందనో, వీడు మదమెక్కి కొట్టుకుంటున్నాడనో, ఇలా రకరకాలుగా మనకు ఒక పేర్లు అనేటివి నిర్ణయం చేస్తారు. వీడికి ఎప్పుడో పొయ్యే కాలం వచ్చింది, పోతాడు, ఏదో ఒకటి మన అహంకారాన్ని బట్టి మనకు అంటారు. అంటే ఇక్కడ అహంకారం మన యొక్క జ్ఞానాన్ని నశింప చేస్తుందని మనం ఇక్కడ బాగా బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనకు ఈ సాధనలోకి రావడమే చాలా కష్టం. అంత ఈజీ కాదు మనం ఈ సాధనలోకి రావడం అంటే. ఎన్ని జన్మల పుణ్యఫలం ఉంటేనే మనం ఈ సాధనా మార్గంలోకి వస్తాం. మరి ఈ సాధన ద్వారా పొందినటువంటి శక్తిని, ఆ జ్ఞానాన్ని కాపాడుకోవడం చాలా చాలా ముఖ్యమైనది. మన ఆస్తి పాస్తుల్ని, మనకు ముఖ్యమైనటువంటి వస్తువులను మనం ఎలా కాపాడుకుంటామో అంతకంటే 10 రెట్లు మనం ఈ జ్ఞానాన్ని, శక్తిని కాపాడుకోవాలి. లేకుంటే మనకే నష్టం. ఎందుకంటే కూడబెట్టడం అనేది చాలా కష్టం అండి. పారబోయడం చాలా ఈజీ. అవునా కాదా? ఏదైనా ఒక ఇల్లు కట్టాలంటే ఎన్ని రోజులు శ్రమిస్తే ఒక ఇల్లు తయారవుతుంది అంటే, డబ్బు పరంగా, ఆర్థిక పరంగా అట్లా ఆలోచిస్తే ఒక్కొక్కరికి 3 సంవత్సరాలు కూడా పడుతుంది. మాకు తెలిసిన ఒకతను ఉన్నాడండి, ఇప్పటికి 7 సంవత్సరాలు అవుతుందండి ఇల్లు కట్టాలని. కడుతూనే ఉన్నాడు. 7 సంవత్సరాలు కట్టంగా చూసారా ఎవరైనా ఇల్లు? మహా అంటే సంవత్సరం, 3 సంవత్సరాల కంటే నేనైతే ఎవరిని చూడలేదు. నాకు తెలిసిన వరకు నేనైతే ఎవరిని చూడలేదు. కానీ అతడు 7 సంవత్సరాల నుంచి ఒక ఇంటిని పూర్తి చేయలేకపోతున్నాడు. మళ్ళీ ఆస్తిపరంగా లేదంటే ఆస్తిపరంగా ఉంది. డబ్బుకి ఏ కొదవలేదు. మరి ఎందుకు కట్టలేకపోతున్నాడనేది అక్కడ తెలియదు. పోనీ ఆ విషయాన్ని మనం పక్కకెట్టుదాం. మనం సబ్జెక్ట్‌లోకి వస్తే కూడబెట్టడం అనేది చాలా కష్టమైంది అని తెలుసుకున్నాం. పారబోయడం అనేది చాలా ఈజీ అని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు చూస్తున్నాం కదా, మనం డబ్బును సమకూర్చాలంటే ఎన్ని రోజుల నుంచి మనం జమ చేస్తే మనకు కొంత అమౌంట్ అనేది
జమ అవుతుంది మనం బ్యాంకులో అకౌంట్లో వేసుకొని. ఖర్చు పెట్టాలంటే సెకండ్లలో మనం ఖర్చు పెట్టేసేయచ్చు. అవునా కాదా? అలాగే చూడండి, మనం ఎన్నో రోజుల నుంచి ధ్యానం చేస్తున్నాం. ధ్యానం కరెక్టే. ధ్యానం చేస్తున్నాం, శక్తిని పొందుతున్నాం. ఒక్క ఫంక్షన్ వచ్చిందంటే ఏం చేస్తున్నాం? వెళ్తున్నాం. మరి ఫంక్షన్కి వెళ్ళొద్దా? వెళ్ళాలి. వెళ్ళాలి, కానీ అక్కడ ఎలాంటి పాత్రల్లో భోజనం తయారు చేశారు, ఎలాంటి పరిశుద్ధమైన ఆహారం ఉందా లేదా, ఇవన్నిటి చెక్ చేసుకోవాలి మనం. ఎందుకంటే మన గురువులు మనకు చెప్పారు, మాంసాహారం వండిన పాత్రల్లో మనము భుజించకూడదు, వెల్లుల్లి తినవద్దు. ఇవి తినడం వల్ల ఆ పదార్థ శుద్ధి, పాత్ర శుద్ధి, పాకశుద్ధి లేకపోవడం వల్ల మనం పొందినటువంటి ధ్యాన యొక్క శక్తిని, జ్ఞానాన్ని కోల్పోతామని మనకి ఇంత చక్కగా చెప్పారు గురువులు. మరి గురువులు చెప్పిన మాటను పెడచెవిన పెట్టి ఒక్క రోజే కదా తింటే ఏమవుతుంది అని తిన్నామే అనుకో, ఇన్ని రోజుల నుంచి కూడబెట్టిన శక్తిని, జ్ఞానాన్ని అంతా బూడిదలో పోసిన పన్నీరే అని చెప్తున్నారు మన గురువులు. అందుకే సాధకుడు చాలా చాలా జాగ్రత్తగా నియమాలను పాటించాలి. బుద్ధుడు కొన్ని చెప్పాడు. ఆ నియమాలు పాటిస్తేనే మీరు చేసినటువంటి సాధన కానీ, జ్ఞానం కానీ మీ యొక్క ఆత్మ ఉన్నతికి ఎదగటానికి పనికొస్తుంది. ఎందుకంటే ఈ కలియుగంలో ధ్యానానికి, ఆత్మ జ్ఞానానికి ప్రతీక బుద్ధుడే అండి. మరి ఆ బుద్ధుని మనం చూడలేదు, కానీ బుద్ధుడి తర్వాత మనకు పత్రిజీ మన జీవితంలోకి, ఈ ప్రపంచంలోకి వచ్చాడు. మనకి జ్ఞానాన్ని అందించాడు. మరి ఆయన చెప్పిన మెలకువలు ఏంటివో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏంటి అంటే ఆయన చెప్పిన మెలకువ అంటే, ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ. సాధన చేసేవారు ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ. చూడండి, మాట్లాడడం అందరికీ వచ్చు, భగవంతుడు ఇచ్చినటువంటి వరం. 84 లక్షల జీవరాశుల్లో మాట్లాడేది ఒక్కటి ఒక మానవునికి మాత్రమే అర్హత, వరం. మరి నాకే వచ్చు మాట్లాడడం అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడితే మనం ఎంత ఆహారం తీసుకున్నా, ఎంత ధ్యానం చేసినా, ఎంత శక్తి ఉన్నా దాన్నంతా మనం కోల్పోతాం. చూడండి, మునులు ఉండేవాళ్ళు. మునులు ఎట్లా ఉండేవాళ్ళు? ఎక్కువ మాట్లాడకుండా ఎంత అవసరమైతేనే వాళ్ళు మాట్లాడేవారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు మౌనమే ఎక్కువ ఉండేవాళ్ళు. మరి ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఈ ఆత్మ జ్ఞానం లేని వాళ్ళతో, ప్రాపంచిక విషయాలలో సతమతమవుతూ జీవించే వాళ్ళ దగ్గర వాళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అవసరం వచ్చినప్పుడే మాత్రమే మాట్లాడాలి. లేకపోతే మన యొక్క శక్తిని మనం కోల్పోతాము అని మహాత్ములకు, గురువులకు తెలుసు. మనం కనుక చూస్తే గురువులు మనలాగా వాగరండి. ఎప్పుడు అవసరమో, ఎంత అవసరమో అంతే మాట్లాడతారు. మహాత్ముల దృష్టిలో జ్ఞానం లేని వాళ్ళు అల్పులతో సమానం. అంటే అల్పులు అంటే ఇక్కడ డబ్బు లేని వాళ్ళు కాదండి, జ్ఞానం లేని వాళ్ళు. జ్ఞానం లేని వాళ్ళనే అల్పులు. ఎందుకంటే వాళ్ళు అజ్ఞానంతో ఉంటారు. అజ్ఞానమున వాళ్ళ దగ్గర మనం మాట్లాడి ప్రయోజనం లేదు. అది ఎవరికి తెలుసు? మునులకు తెలుసు, సద్గురువులకు తెలుసు, మహాత్ములకు తెలుసు. ఎందుకంటే అజ్ఞానంతో మాట్లాడితే మన యొక్క శక్తిని కోల్పోతాము. అందుకే కాబట్టి వాళ్ళు తక్కువ మాట్లాడాలి, అవసరానికి మించి మాట్లాడకూడదు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. అలాగే మరి తక్కువ మాట్లాడాలంటే ఈ సాధన చేసే వాళ్ళు సాధన గురించి తెలపాలంటే ఎలా? తక్కువ మాట్లాడితే సరిపోతుందా? సరిపోదు. ఈ సాధన గురించి, సాధన తెలియని వాళ్ళకు తెలియచేయాలంటే వాళ్ళు 1కి 10 మాటలు మాట్లాడితేనే
ఆ సాధనా మార్గంలోకి ఆ వ్యక్తి రాగలగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత ఎక్కువ మాట్లాడితే ఈ సాధన గురించి, ఈ గొప్ప మార్గం నుంచి మనం ఎంత ఎక్కువగా మాట్లాడి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి మనం ప్రయత్నిస్తే అప్పుడు వాళ్ళు మన యొక్క మాటలకు వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. ఏం లేదు, కళ్ళు మూసుకో, ధ్యానం చెయ్యి, నీ యొక్క శ్వాసను నువ్వు గమనించు అంటే వానికి ఏమర్థమవుతుంది? ఏమి అర్థం కాదు. 2 చేతులను కలిపి ఉంచు, కళ్ళు మూయి, శ్వాసను గమనించు, సహజంగా జరిగే శ్వాసను గమనించు అని 4 మాటలు ఇలా చెప్తూ పోతుంటే ఆ ధ్యానం మీద వాడికి ఆసక్తి వస్తుంది. కూర్చోవడానికి ప్రయత్నం చేస్తా. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని చెప్పేసి మనం ధ్యానం గురించి చెప్పకుండా, జ్ఞానం గురించి చెప్పకుండా ఉంటే వాళ్ళకేమీ అర్థం కాదు. ఎందుకంటే నువ్వు ఎక్కువ మాట్లాడడం వల్ల నీ యొక్క గౌరవాన్ని కోల్పోతావు. నీకు విలువ అనేది ఉండదు. కానీ ఎక్కడ అవసరమో, ఎప్పుడు అవసరమో అప్పుడు మాట్లాడి నీ యొక్క గౌరవాన్ని, నీ యొక్క విలువను ఉంచుకో అని చెప్పి చెప్తున్నారు బుద్ధుడు. మరి పూర్వం మునులు తమలో ఉన్నటువంటి ఆ ఆత్మశక్తిని పెంచుకునేవారు. ప్రాపంచిక విషయంలో మౌనం అంటే మనం ఏం చేస్తాం? ఇప్పుడు మనం కూడా మౌనం ఉంటున్నాం. కానీ నోరు మౌనం ఉంటుంది గానీ చేత్తో సైగలు చేస్తున్నాం. ఆ సైగలు కూడా మనం చెయ్యొద్దు. ముందే ప్రిపేర్ అయ్యి మనం అన్నీ నోట్ చేసి పెట్టడము. ఒక యజ్ఞంలాగా, ఒక వ్రత దీక్షలాగా ఆ మౌనాన్ని పాటించాలి. కానీ చాలామంది ఆ సైగలు చేయడం మొదలు పెడతారు. ఇంకా అనవసరమైనటువంటి విషయాలు, ఉపయోగపడని మాటలు ఇలాంటివి ఎన్నో మాట్లాడుతుంటారు. అందుకే పత్రి గారు మనకు ధ్యాన మార్గంలోకి వచ్చినప్పుడు ఒకే ఒక మాట చెప్తారండి. ఏం చెప్పారంటే, నీ మాట నీకైనా ఉపయోగపడాలి, లేదా పక్కవారికైనా ఉపయోగపడాలి. ఉపయోగపడని మాట ఒక్కటి కూడా నీ నోటి నుంచి రాకూడదు అని పత్రి గారు మనకు మొదటే చెప్తారు. అందుకే మనం చెప్పుకున్నాం మొదటనే, కష్టపడి సంపాదించిన ధనాన్ని ఖర్చు పెట్టడానికి నీవు ఎంతో ఆలోచిస్తావు. అవునా కాదా? ఏదైనా ఒకటి, ఒక చీర కొనాలన్నా, ఒక వస్తువు కొనాలన్నా, ఒకరికి పెట్టాలన్నా ఎంతో కష్టపెడతావు. అంటే కష్టపెడతావంటే ఆలోచిస్తావు. ఇంత పెడితే సరిపోతుంది కదా! వాళ్ళంతే పెట్టారు కదా మనకు. వాళ్ళకంటే ఎంత ఎందుకు ఎక్కువ పెట్టాలి? ఇలా ఎన్నో ఆలోచిస్తాం కదా! మరి ఆ డబ్బు ఒకదాని తర్వాత ఒకటి ఏదైనా ఉపాయం చేసి సంపాదించే శక్తి నీకుంటుంది, సంపాదించుకోగలుగుతావు. కానీ నీలో ఉన్నటువంటి ఆత్మశక్తిని ఖర్చు పెట్టడానికి ఎందుకు ఆలోచించడం లేదు? ఒకసారి గమనించండి. డబ్బును ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తున్నావు. కానీ నీలో ఉన్నటువంటి ఆత్మశక్తిని ఖర్చు పెట్టడానికి ఎందుకు ఆలోచిస్తలేవు? ఇదే అండి అమ్మ చెప్పింది ఇదే. ఎందుకంటే ప్రాపంచిక జీవితంలో డబ్బు విలువ ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఆత్మశక్తి విలువ, ఆత్మ విలువ ఎవ్వరికీ తెలియదు. కనీసం చేసే సాధకుడికి కూడా తెలియదు. చేసే సాధకుని కనుక ఆ ఆత్మశక్తి విలువ, ఆత్మ విలువ తెలిస్తే కనుక ప్రతిదీ ఆలోచిస్తాడు. అంటే మాట్లాడటానికి కానీ, వినటానికి కానీ, చూడటానికి కానీ ఏదైనా ఆలోచించి చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనకి కళ్ళున్నాయి. ఈ కళ్ళతో ఏదైనా చూసేయొచ్చు మనం ఫ్రీగా. చెవులున్నాయి, ఫ్రీగా ఏదైనా వినొచ్చు. అవునా కాదా? అన్నీ ఫ్రీగానే. కానీ ఆ ఫ్రీ దానికంటే ఈ అనంతమైనటువంటి శక్తి, ఆ ధనం కంటే విలువైనది ఈ శక్తి. ఏ శక్తి? ఆత్మశక్తి. అందుకే ఈ ధ్యానంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆత్మశక్తి, ఆత్మ విలువ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అందుకే అమ్మ ఇంకొక మాట చెప్తది. ఏంటంటే, జేబులో రూపాయిని ధైర్యంగా తీసి ఖర్చు పెట్టవచ్చు. కానీ ఆత్మశక్తిని నువ్వు ఖర్చు పెట్టేది నీకు తెలియదు.
నీకు తెలియకుండానే నీ లోపల నుంచి బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ ఆత్మశక్తి విలువ ఎవరికి తెలుసు అంటే మహాత్ములకు, యోగులకు, మునులకు, వీళ్ళకు మాత్రమే తెలుసు. తెలుసు కాబట్టే వాళ్ళు ఎక్కువగా మౌనంగా ఉంటారు. అందుకే బుద్ధుడు ఏం చెప్పాడు? ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువ విలువ అని చెప్పారు. మరి ఈ సూక్ష్మమైనటువంటి మెలకువ కనుక మనము గ్రహిస్తే మనం ఏం చేస్తాం? ఈ సాధనా మార్గంలో దాన్ని ఆచరించి మన యొక్క ఆత్మ ఉన్నతికి మనం ఉపయోగించుకుంటాం. అవునా కాదా? అంటారు మనం మాట్లాడకపోతే, ఇదేం తప్ప ధ్యానం చేస్తే మగవాళ్ళు అయిపోతారా, మాట్లాడరా అని అంటారు. ఎవరైనా ఎన్నైనా అనని, మనకు ఎంత అవసరమో, ఏది అవసరమో అంతే మాట్లాడాలి. ఎందుకంటే మనకు తెలుసు, మన గురువులు చెప్పారు ఒక మాట. ఏం చెప్పారు? మాటల ద్వారే కర్మలు మొదలవుతాయి. మన కర్మలు రావడానికి కారణం మన నోటి మాటే. మరి ఇంత తెలుసుకున్నప్పుడు ఎందుకు మనం వృధాగా ఖర్చు పెట్టుకోవడం? ఒకసారి గమనించండి, ఆలోచించండి. బుద్ధుడు చెప్పింది మనం ఎందుకు ఆచరించొద్దు? మన ఆత్మ ఉన్నతికి మనం ఎందుకు ప్రయత్నం చేయొద్దు? ఎంతో కష్టపడితే మనం ఈ మార్గంలోకి వచ్చాం. అవునా? ఎంతో శక్తిని సంపాదించుకుంటున్నాం. ఆ సంపాదించుకున్న శక్తిని కోల్పోవద్దు అంటే తక్కువ మాట్లాడాలి. ఇంకా మన యొక్క విలువను పెంచుకోవాలి. ఇది బుద్ధుడు చెప్పినటువంటి ఒక సూక్ష్మమైన మెలకువ. ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువ విలువ అనే దాని యొక్క అంతరార్థం. అర్థమైంది కదా? ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మరి అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.